వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 వచనం 2 వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని కుమారుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారి ఎదుట ఏం పొందాడంట? రూపాంతరము పొందెను. రూపాంతరం అంటే దేవుని యొక్క అసలు రూపాన్ని దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నట. ఎవరున్నారు అక్కడ? ఎవరెవరు వెళ్ళారు చెప్పండి. అక్కడ వ్రాయబడిన మాట, పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాన్ను వెంట పెట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతసేపు ఉన్నటువంటి మెస్సయ్య వేరైతే ఇప్పుడు ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత రూపాంతరము చెందాడంట. ఆయన సర్వ శరీరం అంతా కూడా మెరుపుతో నిండిపోతూ ఉందో, దగదగలాడిపోతూ ఉన్నాయంట. ఆయన మెస్సయ్యనా కాదు, ఆయన వేరే వ్యక్తి అన్నట్టుగా ఆయన రూపాంతరం చెందాడంట. ఆయన ముఖం ఎట్లుందంట? కింద మాట చదువుకున్నాం, 2-3 వచనాలు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తనలని వాయెను. సూర్యుని వలె ఆయన ముఖము, తర్వాత ఆయన వస్త్రములు తెల్లగా అయిపోయాయంట. వారు చూడలేక కళ్ళు మూసుకునేంత వెలుగు చేత దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడంట ప్రియులారు. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు ఇవి దేవుడు చాలా అరుదుగా చూపిస్తూ ఉంటాడు. శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది. కానీ 12 మందికి దేవుడు ఆయన రూపాంతరపు క్రియ చూపించలేదు ప్రియులారు. కానీ ఎవరిని చూపించాడు? పేతురును, యోహానును, యాకోబును, వారి ముగ్గురిని మాత్రమే అంటబెట్టుకొని వెళ్ళి వారికి మాత్రమే రూపాంతరపును చూపించాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనకు కూడా ఆయన రూపాంతరము చెంది ఆయన అస్సలు రూపాన్ని మనకు చూపాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కానీ అది కొందరికే చెందుతుంది. ఎందుకంటే చూడాలని ఆశ కూడా చాలామందికి తక్కువగా ఉంటుంది. అందుకని వారికి ఆశ లేనప్పుడు నేను ఎందుకు రూపాంతరం చెందాలని దేవుడు కూడా అనుకుంటా అంటాం. ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు ప్రార్థనకని కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. శిష్యులందరూ అక్కడికి రాలేదు ప్రియులారా, 3 మాత్రమే వెళ్ళారు, పేతురు, యోహాను, యాకోబు. వారికి మాత్రమే దేవుడు ఈ రూపాంతరపు అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూపించి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎవరైతే రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు ఆయన ముఖదర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. అనగా మనము కింద ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ అనుభవాలన్నీ కూడా మారి రూపాంతరపు కొండకు వెళ్ళి ప్రార్థన చేసేంత అనుభవము మనకు రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఆ అనుభవం వస్తే అక్కడికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన అనేటువంటి కొండ మీద దేవుడు మనల్ని కూర్చోబెట్టి అక్కడ ఒక గొప్ప అనుభవాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడంట. అంత ఎత్తైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండేటట్టుగా దేవుడు ఒక గొప్ప అర్హత అక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం చేస్తూ ఉంటే దేవుడు కొన్నిసార్లు భక్తులు దేవునితో చేరినప్పుడు దేవుణ్ణి కొంతమంది పేరు అడిగారు. అయ్యా నీ పేరు ఏం పేరు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. 2 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే భక్తుడైనటువంటి యాకోబు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత, తప్పులన్నీ ఒప్పుకున్న తర్వాత, నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలి తప్పకుండా అని దేవుణ్ణి రాత్రంతా వేడుకున్న తర్వాత దేవుడు దిగివచ్చి నీ పేరేమని ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన తప్పులన్నీ అక్కడ లాభాని ఇంట చేసినటువంటి 20 సంవత్సరాల మోసాలు, అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా
క్షమించమని దేవుని దగ్గర వేడుకొని, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పి, దేవుడు నేను నిన్ను ఆశీర్వదించడానికి నీ పేరేమని దేవుడు యాకోబును అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు యాకోబు, నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి? మోసగాడని కదా. యథార్థంగా అక్కడేమో యాకోబుగా ఉన్నటువంటి ఈయన అక్కడ ఏమని చెప్పాడు? వాళ్ళ తండ్రికి ఏమని చెప్పాడు? యాకోబే, కానీ ఏమని చెప్పాడు? నేను ఏశావును, నేను పెద్ద కొడుకును, నన్ను ఆశీర్వదించు అన్నాడు. లాబాని ఇంట కూడా ఎన్నో రకాలుగా లోక సంబంధమైన కార్యాలతో ఉన్నాడు. ఇక్కడ మాత్రం నీ పేరేమని అడగగానే డైరెక్ట్గా యాకోబు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదించి తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన తుంటి నరము తెగ్గొట్టడము ఇవన్నీ అయిపోయి తిరిగి ఆయన వెళ్ళిపోయేటప్పుడు, నా పేరు అడిగావు కదయ్యా, నీ పేరు ఏం పేరని యాకోబు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ దేవుడు పేరు అడిగినప్పుడు పేరు చెప్పడు ప్రియులారా, యాకోబుకు పేరు చెప్పట్లేదు. అలాగే నిన్ను ఆశీర్వదించమన్నావు కదరా, ఆశీర్వదించాను, ఇంకా బయలుదేరు, నా పేరుతో నీకేమి అన్నట్టుగా దేవుడు పేరు చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఒక మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే 18 వచనాల వరకు అక్కడ కొన్ని సంగతులు వ్రాయబడు. మనోహ అనేటువంటి వ్యక్తి అనగా సంసోను వల్ల తండ్రి, ఆయన భార్య దేవుని యొక్క దూత వారిని దర్శించినప్పుడు, మీ కుమారుడు పుట్టబోతున్నాడు, వాడు నాజీరు చేయబడినవాడు, వాడిని ఇలాగ తల మీద కత్తెర రాకుండా మీరు పెంచాలి అని చాలా సంగతులు చెప్పి అయిపోయిన తర్వాత వారు కూడా సరేనయ్యా నువ్వు చెప్పినట్టుగా పెంచుతాను, కానీ నీ పేరేం పేరని వాళ్ళు కూడా దేవుణ్ణి పేరు అడుగుతున్నారు. అప్పుడు అది చెప్పశక్యము కాదు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? చెప్పశక్యము కాదు అంటే ఇప్పుడు చెప్పడానికి వీలు కాదన్నట్టుగా ఆన్సర్ ఇచ్చాడు. అయితే దేవుడు ఇక్కడ నిర్గమకాండంలో భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మండుచున్న పొదలో నుండి మాట్లాడుతున్నప్పుడు, ఇది పరిశుద్ధ ప్రదేశం, నీ చెప్పులు అక్కడ వదులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పులు వదిలి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు. మోషే, నువ్వు అర్జెంటుగా ఐగుప్తు దేశం వెళ్ళాలి, నా ప్రజలు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు, ఐగుప్తు దేశంలో నుండి వారిని కానానుకు తీసుకొని రావాలని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు, సరేనయ్యా నేను ఐగుప్తు దేశానికి వెళ్ళి నీ పేరు ఏమని చెప్పాలి, నేను నువ్వెవరని చెప్పాలి అని మోషే అడిగినప్పుడు దేవుడు ఎంత చక్కని మాట మోషేకు సెలవిస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం 13 నుండి చదువుకుందాం. మోషే చిత్తగించుమో, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. ఒకవేళ నీ ప్రజలు ఎవరయ్యా నీకు చెప్పింది మమ్మల్ని తీసుకొని రమ్మని, ఏం పేరా దేవుని పేరు చెప్పు అని అడిగితే నేను ఏం చెప్పాలయ్యా అంటే, దేవుడు వెంటనే 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఎవరంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పమని చెప్తూ ఉన్నాడు. మన భక్తి ఎంతో, మన ప్రార్థన ఎంతో, మన విశ్వాసం ఎంతో, మన తెగింపు ఎంతో, మన త్యాగం ఎంతో, మన తగ్గింపు ఎంతో, దానిని బట్టే దేవుడు మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ యాకోబు అడిగాడు, మనోహ అడిగాడు, వాళ్ళ పేర్లు చెప్పలేదు. కానీ భక్తుడైనటువంటి మోషే అడగగానే నేను ఉన్నవాడనని చెప్పు అన్నాడు. ఎందుకంటే ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందంటే, మోషే ఎవరి కుమారుడుగా జీవించాడు ఐగుప్తు దేశంలో చెప్పండి? రాజకుమారునిగా పిలువబడ్డానికి, రాజ అధికారాన్ని పొందడానికి, వారి డబ్బును, వారి హోదాను, వారి అంతఃపురాన్ని అంతా కూడా తృణీకరించి దేవుని ప్రజలతో కష్టపడడానికి, తగ్గించుకోవటానికి, లోబడ్డానికి ఆయన తిరిగి వచ్చాడు. అందుకని
ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దాన్ని బట్టి దేవుడు మోషేకు వెంటనే లోబడుతూ ఉన్నాడు. మన సమర్పణ ఎంత ఉందో దేవునికి, దాన్ని బట్టి దేవుడు కూడా మనకు వెంటనే ఆన్సరు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారు, ఈ శుభదినాన దేవుణ్ణి ఎరిగిన వారు ఈలాగున సమర్పణ కలిగి ముందుకు సాగిపోతూ ఉంటారు.